బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరేశారు అభిమానులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోల్కతా స్టేడియానికి రావడంతో అక్కడ అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు మెస్సీని చూడటానికి. సో ఇప్పుడైతే కొంచెం ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? శాలిని, ప్రస్తుతం ఇంకా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. టెన్షన్ వాతావరణం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఇంకా ఉంది. సో ఇక పోలీసు వలయంలో వచ్చినటువంటి ప్రేక్షకులందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు వారందరూ కూడా ఆగ్రహంతో ఉండడంతో వారు తెచ్చుకున్నటువంటి బాటిల్స్ ని స్టేడియంలోకి విసిరారు. అదేవిధంగా ఆ కుర్చీలను కూడా బలవంతంగా లేపి మరి వాటిని ఆ స్టేడియంలోకి విసరడం జరిగింది. అయితే అసలు ఏం జరిగిందంటే మెస్సీ, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఆయన కోల్కతాకు వచ్చారు. సో కోల్కతాకు వచ్చిన తర్వాత ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా టికెట్ తీసుకొని మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. సో అందుకు ఏర్పాట్లు కూడా గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ మెస్సీ మాత్రం అనుకున్న సమయం కంటే లేటుగా రావడం, ఆయన అభిమానులు చూడక ముందే జస్ట్ ఒక 5-10 నిమిషాల వ్యవధిలోనే ఆయన వెంటనే స్టేడియం నుంచి వెళ్ళిపోవడం ఇది జరిగింది. సో అందుకు వారందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇక కుర్చీలని, అదేవిధంగా బాటిల్స్ తెచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్స్ సైతం వాళ్ళు స్టేడియం లోపలికి విసరడం జరిగింది. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన సందర్భంగా అక్కడ భారీగా అభిమానులు పోటెత్తడం, అదేవిధంగా మెస్సీ త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఆయన్ని సరిగా మేము చూడలేదంటూ అభిమానులు కొందరు నిరాశ వ్యక్తం చేయడం, కొందరైతే ఇక ఆగ్రహంతో కుర్చీలు విసిరి గందరగోళం చేయడం, మెస్సీని చూసే అవకాశం లేకపోవడంతో అభిమానులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ లో భాగంగా కోల్కతా వచ్చిన సందర్భంగా ఈ యొక్క సిచ్యువేషన్ జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ లేక్ స్టేడియం అయితే మనకి అభిమానులతో కిక్కిరిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన 11 ఏళ్ల తర్వాత మెస్సీ ఇండియా పర్యటనలో భాగంగా వచ్చిన నేపథ్యంలో సో ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా పోటెత్తారు. సో ఇక మెస్సీ స్టేడియంలో తక్కువ సమయం మాత్రమే గడపడం, ఆయన దగ్గరికి చూసే అవకాశం లేకపోవడంతో మాత్రం ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సో ఒక ఘటన ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి కోల్కతాలో ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆయన చూడలేకపోయినటువంటి అభిమానులు ఆవేదన మాత్రం అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. కాబట్టి ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్ మాత్రం పోలీసులు అందరూ కూడా వచ్చినటువంటి అభిమానులు ఎవరైతున్నారో వారందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వారు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము టికెట్స్ తీసుకొని మరి వచ్చాము, సో మెస్సీని చూసేందుకు వచ్చాము కాబట్టి షెడ్యూల్ ప్రకారం మెస్సీ దాదాపుగా 15-20 నిమిషాల పాటు స్టేడియంలోనే ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకు పెద్ద మొత్తంలో మేమందరం కూడా మెస్సీని చూసేందుకు వచ్చాము. ఎందుకంటే కోల్కతాలో ఎప్పటి నుంచో కూడా మెస్సీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మన దేశంలో అత్యధికంగా కోల్కతా రాష్ట్రంలోనే మెస్సీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సో మిగతా స్టేట్ లో ఉన్నప్పటికీ కూడా కోల్కతాలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక పెద్ద ఎత్తున అభిమానులు రావడం, ఆయన 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడంతో ఇలాంటి వాతావరణం అక్కడ జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా టెన్షన్ వాతావరణమే ఇంకా అక్కడ ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇక పరిస్థితి ఏ విధంగా దారి తీస్తుంది ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అందరూ కూడా వచ్చినటువంటి అభిమానులందరూ కూడా బయటికి అయితే పంపించేస్తున్నారు. సైదులో మీరన్నట్టు మెస్సీకి కోల్కతాలో చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనకు ఆ గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది ఎంతమంది అభిమానులు వచ్చారు. సో మరి మెస్సీ అంటే అంత త్వరగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఓన్లీ 5-10 మినిట్స్ ఉన్నారన్నారు కదా. ఎస్, వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైతే మెస్సీ షెడ్యూల్ లో భాగంగా నిర్వాహకులు ఏర్పాట్లు సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు, అదేవిధంగా పోలీసు బందోబస్తు కానీ ఇవన్నీ సరిగా సమయానికి ఏర్పాటు చేసిన రావడం, అభిమానులు కూడా ఇన్ టైంలోనే వచ్చినప్పటికి కూడా మెస్సీ కొంత లేట్ గానే
ఆయన ఇన్ టైంలో కాకుండా కొంత లేట్ గా స్టేడియంలోకి వచ్చారని కూడా చెప్తున్నారు. సో ఎందుకు మరి ఇన్ టైంలో రాలేకపోయారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అవుతుంది. కాబట్టి సో ఆయన ఎంత సమయం వరకు ఆ స్టేడియంలోనే ఉండాల్సిన అవసరం ఉంది ఏంటనేది కూడా ముందే తన షెడ్యూల్లో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఇన్ టైంలో రాకపోయేసరికి అనుకున్న సమయం ఆల్రెడీ ముగిసింది. కాబట్టి ఆయన ఎంత సమయం వరకు ఆ స్టేడియంలో ఉంటారు ఏంటనేది ముందే షెడ్యూల్లో భాగంగా ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం సంబంధించి సో ఇక ఆయన ఇన్ టైంలో రాకపోవడం వల్ల 5 నిమిషాల వ్యవధిలోనే సమయం ముగిసేసరికి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. చూడాలి మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ఒక పక్కన మనం ఈ యొక్క ఘటన మాత్రం మొదటిసారిగా, ఎందుకంటే ఆయన ఇండియాకు 11 ఏళ్ల తర్వాత వస్తున్న నేపథ్యంలో తొలిసారిగా ఆయనకి కోల్కతాలోనే ఇలాంటి సిచ్యువేషన్ జరగడం మాత్రం కొంత అయితే అభిమానులందరూ కూడా కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే మెస్సీకి ఉన్నటువంటి ఫాలోయింగ్, ముఖ్యంగా ఆయన చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి సో అందుకు ఇక్కడ ఇండియాకి రావడం, ఇండియాలో భాగంగా కోల్కతాకి రావడం, అక్కడికి రావడం, ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా కోల్కతాలో ఆ యొక్క సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన ఉండడం, మెస్సీ పర్యటనకు సంబంధించి ఆయన 5 నిమిషాల్లోనే అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు. डिएगो आर्मांडो मैराडोना कभी खेले नहीं, लेकिन वो भी छाए हुए थे यहाँ. Yes, and we can go on about the folk. The flesh, in your dreams maybe, in your emotions maybe, in your thoughts maybe, but at the end of the day, this moment will not come over and over again. You got to frame it in every possible way you can. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్సీని చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోకి కుర్చీలు విసిరారు అభిమానులు.